పవన్ కళ్యాణ్ అంటే మొత్తం అందరికి ఇష్టమే. కొంచెం మంది డైరెక్ట్ అయిపోయి కొంచెం మంది ఇండైరెక్ట్గా వేసారు తప్ప మొత్తం చాలా ఈ పవన్ కళ్యాణ్ గారికి పడిపోయాయి. ఒక 20 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అనుమానం లేకుండా అవుతారండి. ఆ పైన 60-70 అంటున్నారు కానీ అది మరి మనకు చెంద రావచ్చు, రాకపోవచ్చు. నా ఒపీనియన్ మాత్రం ఒక 27 వస్తుందని ఉందండి. టర్న్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారు. దొరబాబు గారు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమైనా ఇళ్ల స్థలాలు కానీ ఇస్తే మంచి పేరు వస్తుంది మన ఊళ్ళకి పల్లెటూరికి. దాని గురించి జనాలు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ దేవుడు ఇస్తాడో మనకు తెలియదు, ఇచ్చే దేవుడే. ఇంతవరకు మరి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మోజు ఉంది. అలాంటి నిలబడిపోద్దామని ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వగలిగితే. పిఠాపురం నియోజకవర్గం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఊహించిన మెజార్టీతో కూడా భారీ విజయంతో గెలుస్తారు ఆయన. కాకపోతే కొంతమంది అపోహలు ఏంటంటే గీత గారు గెలుస్తారని, భారీ గీత గారికి 6,000 మెజార్టీ వస్తుందని కొంతమంది, 15,000 మెజార్టీ వస్తుందని కొంతమంది అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. కాకపోతే అవన్నీ కూడా అవాస్తవం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలబోతున్నారు. 50,000 నుండి 50,000 పైబడి మెజార్టీ అనేది పవన్ గారికి ఉంటుంది. అంతేకాకుండా ఆవేళ లెక్కింపు రోజున తిరుపతి దేవస్థానంలో డబ్బులు లెక్కెట్మెంట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఓట్లు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలుపు అనేది పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నామినేషన్ వేసినాడే డిసైడ్ అయిపోయింది. కాకపోతే అధికారికంగా అనౌన్స్ చేయాలి కాబట్టి 4వ తారీఖు వరకు ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మట్టుకి పిఠాపురం నియోజకవర్గంలో ఇది అనేది లేదు. పిఠాపురం కంచుకోట పవన్ కళ్యాణ్ గారి అడ్డ. ఇది మాత్రం ప్రజలకు చెప్పదలుచుకున్నాం.